తెలుగువారికి ప్రియమైన ఆరాధ్య శక్తి, ఇంటింటా కొల్చే కల్పవల్లి విజయవాడ కనకదుర్గమ్మ. కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న అతిపెద్ద శక్తి క్షేత్రం విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధి. వేదంలా నినదించే పవిత్ర కృష్ణవేణి నదీ తీరాన కొలువై ఉన్న ఈ ఆలయం దేవీ దివ్యశక్తి ధామాలలో ప్రధానమైనది. ఈ శరన్నవరాత్రుల శుభ సందర్భంలో జగముల నేలే జగదాద్రిగా ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. తెలుగువారి ఆరాధ్య దేవేరి విజయవాడ కనకదుర్గమ్మ. విష్ణు తనూజ అయిన కృష్ణవేణి జలరూపిణిగా, మోక్షకారిణిగా వర్ధిల్లుతూ విజయవాటికను మరింత సుసంపన్నం చేస్తోంది. పురాణ చారిత్రక ప్రాశస్త్యం ఉన్న విజయవాడ నగరం ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది. కృతయుగం నుంచి ఈ క్షేత్రం ఉన్నట్లు పురాణాలు విశ్లేషిస్తున్నాయి. అభిష్టవరదాయినిగా, ఆశ్రిత కల్పవల్లిగా, జగన్మోహనకరంగా ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దర్శనమిస్తోంది. కృష్ణానదీ తీరాన ఉత్తర దిశగా ఉన్న మైదాన ప్రాంతంలో విజయవాడ నగరం నెలకొని ఉంటుంది. కృష్ణవేణి మహా ఉద్ధృతంగా ప్రవహించే ప్రదేశంలో ఉన్న ఇంద్రకీలాద్రిపై జగన్మాత స్వయంభూగా ఆవిష్కారమయ్యింది. విష్ణువు మహేశ్వరుడి అంశలతో కృష్ణానది ఆవిర్భవించిందంటారు. అందుకే కృష్ణమ్మ అంటే దుర్గమ్మకు ఎనలేని మక్కువగా చెబుతారు. కృష్ణవేణి నదీ ప్రవాహం వలె కనకదుర్గమ్మ కరుణ సైతం భక్తులపై నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. సకల దివ్యశక్తుల సమన్వయ రూపం కనకదుర్గమ్మ. దుర్గమ్మ పాదాల చెంత జీవన పావన వాహినిగా కృష్ణవేణి నది ప్రవహిస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 600 కిలోమీటర్ల మేర ప్రవహిస్తూ తెలుగు సీమను సస్యశ్యామలమయం చేస్తోంది. మహాబలేశ్వరం నుంచి హంసల దీవి దాకా కృష్ణవేణి నదీ గమనంలో ఎన్నో ఆధ్యాత్మిక ప్రస్థానాలు, చారిత్రక కట్టడాలు వర్ధిల్లుతున్నాయి. ఆ నేపథ్యంలోనిదే విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం. విజయవాడకు ఎన్నో పేర్లు ఉన్నాయి. బీజపురం, కనకవాడ, కనకపురం, విజయపురి, ఫల్గుణక్షేత్రం, జగన్నాథపురం, బ్లేజ్వాడ, బెజవాడ, బెజ్జలవాడ, రాజేంద్ర చోళపురంగా ఇలా ఎన్నో పేర్లు విజయవాడకున్నాయి. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ కొలువు తీరడానికి ఎన్నో నేపథ్యాంశాలున్నాయి. విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో ఉన్న కృష్ణవేణి తీరం దుర్గాకుండం. పరమేశ్వరుడు స్వయంగా నిర్మించిన ఈ కుండంలో గంగ, యమున, సరస్వతి వంటి ఎన్నో పుణ్యనదుల అంశాలున్నాయి. పరమేశ్వరి దుర్గాదేవిగా,
కనకదుర్గగా కృష్ణవేణి నదీ తీరంలో ఇంద్రకీలాద్రిపై వెలసింది. పూర్వం కీలుడు అనే యక్షుడు పావన కృష్ణానదీ తీరంలో పరాశక్తి అనుగ్రహం కోసం కఠోర తపస్సు చేశాడు. యక్షుని తపస్సుకు ప్రసన్నమైన లోకమాత దుర్గాదేవి సాక్షాత్కరించింది. వత్స, ఏం వరం కావాలో కోరుకో అన్నది. దుర్గమ్మ ప్రత్యక్షం కావడంతో సంతోషించి, లోకజనని, నీవు శాశ్వతంగా నా హృదయపీఠంపై నిలిచి ఉండాలి అనే వరమడిగాడు యక్షుడు. యక్షుణ్ణి దేవి అనుగ్రహించి, కీలుడా, నేను కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తరువాత వచ్చి నీ హృదయపీఠంలో కొలువుతీరి ఉంటాను. అంతవరకు నువ్వు ఈ పవిత్ర కృష్ణవేణి నదీ తీరంలోనే పర్వత రూపంలో ఉండు అని ఆదేశిస్తుంది. దేవి వరమహిమతో పర్వత రూపాన్ని పొందిన యక్షుడు అమ్మ రాకకై ఎదురుచూస్తూ ఉంటాడు. కృతయుగంలో దుర్గామాత లోకకంటకుడైన మహిషాసురుణ్ణి వధించింది. యక్షుడికి ఇచ్చిన వరం ప్రకారం అష్టభుజాలతో మహిషాసురమర్దిని రూపంలో కీల పర్వతంపై వ్యక్తమయ్యింది. కోటి సూర్య ప్రభాభాసితంగా కాంచన వర్ణంతో దివ్య తేజస్సుతో వెలుగొందుతున్న దుర్గామాతను ఇంద్రాది దేవతలు కనకదుర్గగా కీర్తించారు. ఇంద్రుడు ప్రతినిత్యం వచ్చి దుర్గమ్మను ఆరాధించి స్వర్గలోకాధిపత్యం పొందాడు. ఇంద్రుడు ఈ తల్లిని అర్చించిన కారణంగానే ఈ కొండకు ఇంద్రకీలాద్రి అనే పేరు స్థిరపడింది. కన్నా గంటలు దుర్గమ్మ ఘనమైన తల్లి నీకు పూజలు. మహిషాసుర వధ తరువాత కీలుని కోరికపై దుర్గమ్మ తన ఉగ్రరూపంతోనే సేద తీరింది. సకల దేవతలు ఆమె ఉగ్రరూపాన్ని ఉపశమింపమని ప్రార్థించారు. అమ్మవారు ఇంద్రకీలాద్రిపై వెలిసి కనకవర్ణముతో ప్రకాశిస్తున్నందున ఈ కొండకు కనకాచలమనే పేరు కూడా ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాలలో నదీ తీరాన పుణ్యక్షేత్రాలలో విజయవాడ అతి ముఖ్యమైనది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. సర్వమంగళాల్ని సమకూర్చే ఆదిశక్తి మహేశ్వరి విజయవాడ కనకదుర్గాదేవి. కీలాద్రి సానువులో బంగారు శిఖర బహు ఆలయ సముదాయంగా ఈ క్షేత్రం అలరారుతోంది. ఆహ్లాదకర వాతావరణంలో భక్తిభావ బంధురంగా ఈ ఆలయం శోభిల్లుతోంది. గర్భాలయంలో శ్రీచక్రరాజ నిలయగా కనకదుర్గాదేవి అష్టాదశ భుజాలతో నిరుపమాన తేజస్సుతో పసుపు వర్ణ ముఖారవిందంతో మందస్మిత వదనారవిందంతో కనకదుర్గమ్మ దర్శనమిస్తుంది. శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీ శివ శివశక్తీఖ్య స్వరూపిణి లలితాంబిక, సృష్టి స్థితి లయకారిణి అయిన ఆదిశక్తి దుర్గామాత పవిత్రమైన ఇంద్రకీలాద్రిపై లలితా స్వరూపిణిగా జగన్మాత పూజలందుకుంటోంది. మహిమాన్వితమైన శ్రీచక్రంలో ఆ తల్లి కొలువుతీరి ఉంటుంది. సంపూర్ణ అలంకారంతో సకల రాజోపలాంఛనాలతో పుష్పమాలికలతో కనకదుర్గమ్మను వీక్షించడం ఓ అద్వితీయ అనుభూతి. సకల శక్తుల ఏకీకృత స్వరూపంగా దుర్గమ్మ తేజరిల్లుతోంది. కొండపై మూర్తీభవించిన కరుణతో దుర్గమ్మ గోచరమవుతుంటే జలరూపిణిగా అదే దుర్గమ్మ కృష్ణమ్మగా విజయవాడలో ఈ క్షేత్ర సామీప్యంలో ప్రవహిస్తోంది.
కౌమారీ భువనేశ్వరీ శుభకరీ సర్వార్థ సంపత్కరీ పంచక్రోశ పరీతపూత విజయశ్రీ వాటికాధీశ్వరి రంగన్మంగళ కృష్ణవేణి తటినీతరే సదా సంస్థిత దుర్గాంబే నవకోటిమూర్తి సహిత మాంపాతు మాహేశ్వరి అంటూ పరిపరి విధాల విజయవాడ కనకదుర్గమ్మను భక్తులు ఆరాధిస్తారు. లోకకంటకుడైన మహిషాసుర సంహార అనంతరం ఇంద్రకీలాద్రిపై వెలిసిన దుర్గామాత మొదట మహారౌద్ర రూపిణిగా ఉండేది. అమ్మవారి రౌద్ర రూపాన్ని పరమశాంత స్వరూపంగా మార్చాలనే సంకల్పంతో ఆదిశంకరాచార్యుల వారు గర్భాలయంలో శ్రీచక్రాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. విజయవాడ కనకదుర్గమ్మ మొదట్లో భయద సౌందర్య రూపిణిగా ఉండేది. ఆదిశంకరుల శ్రీచక్ర ప్రతిష్టతో భీకర రూప దుర్గ పరమ లాలిత్యమూర్తిగా రూపాంతరం చెందింది. లలితా త్రిపుర సుందరిగా శాంతస్వరూపిణిగా రూపు మార్చుకుని కోరిన కోరికల్ని నెరవేర్చే భక్తుల పాలిట కొంగు బంగారమై నిలిచింది. అమ్మవారిని అలనాటి నుంచి లలితా సహస్రనామాలతో అర్చిస్తున్నారు. బ్రహ్మాండ పురాణాంతర్గతమైన లలితా సహస్రనామ స్తోత్రం ఎంతో మహిమాన్వితమైనది. అమ్మవారి ఆలయంలో లక్ష కుంకుమార్చన పేరుతో అమ్మవారిని భక్తులు స్వయంగా పూజించుకునే అవకాశాన్ని దేవస్థానం వారు కల్పించారు. అమ్మవారికి ప్రీతిపాత్రమైన ఈ అర్చనలో భక్తులు పాల్గొని సుఖశాంతులు అందుకుంటారు. ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన బమ్మెర పోతనామాత్యుడు ఇష్టదేవతా ప్రార్థనలో త్రిమూర్తులతో పాటు దుర్గాదేవిని కూడా స్తుతించారు. అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్ముల మనమ్మన నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఈవుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అంటూ కీర్తించాడు పోతనామాత్యుడు. ఇంద్రకీలాద్రిపై జగదేక సమ్మోహనంగా అమ్మవారు పర్వతాన అధివసించి ఉన్నారని, పరమేశ్వరుణ్ణి కూడా ఇంద్రకీలాద్రిపై వెలయింపచేయాలనే మహాసంకల్పం బ్రహ్మదేవుడికి ఏర్పడింది. బ్రహ్మ పరమ నిష్ఠాగరిష్ఠుడై శతాశ్వమేధ యాగాన్ని ఇక్కడ నిర్వహించాడు. బ్రహ్మయాగాన్ని మెచ్చిన మహాదేవుడు జ్యోతిర్లింగ స్వరూపంతో కొండపై వెలిశాడు. అలా వెలసిన పరమశివుణ్ణి విధాత బ్రహ్మ మల్లిక కదంబ పుష్పాలతో అర్చించాడంటారు. అలా బ్రహ్మదేవునితో మల్లికా పుష్పాలతో పూజించబడిన స్వామికి మల్లికేశుడు అనే పేరు ఏర్పడిందంటారు. మల్లీశ్వర స్వామి గర్భాలయంలో ఇక్కడ తేజోలింగమూర్తిగా దర్శనమిస్తాడు. అమ్మవారి ఆలయానికి ఉత్తర భాగంలో ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో ఓ శాసనం ఉంది. ఈ శాసనాన్ని బట్టి మల్లీశ్వర నామం శివుడికి ఏర్పడడానికి కారణం కిరాతార్జునీయ గాథగా తెలుస్తోంది. ద్వాపరయుగంలో పాండవ మధ్యముడైన అర్జునుడు పాశుపతాస్త్రం కోరి ఈ కొండపై శివమహాదేవుణ్ణి గురించి కఠోర తపస్సు చేశాడు. అర్జునుడి భక్తి ప్రపత్తుల్ని పరీక్షించదలిచిన మహాదేవుడు కిరాతకుడి రూపంలో వచ్చి అర్జునునితో మల్లయుద్ధం చేశాడు. ఆ తరువాత అతని శక్తియుక్తులకు భక్తికి మెచ్చి శివుడు అర్జునునికి పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు. మల్లయుద్ధంలో అసమాన ప్రావీణ్యం ప్రదర్శించినందుకే స్వామికి అనంతరం మల్లేశ్వరుడు అనే పేరు వచ్చింది. మల్లేశ్వర స్వామికి దక్షిణ భాగంలో కనకదుర్గమ్మ కొలువై ఉన్నందున ఈ దుర్గాక్షేత్రం శక్తి ముక్తి సిద్ధక్షేత్రంగా, పుష్కర తీర్థక్షేత్రంగా చిరయశస్సును అందుకుంటోంది. అశ్రుతారుతో నీ కాళ్ళు
విజయవాడ కనకదుర్గమ్మ కరుణాంతరంగా. తప్పు చేసినందుకు కన్న కొడుకునే శిక్షించిన రాజు మాధవవర్మ ధర్మనిరతికి మురిసి బెజవాడ దుర్గమ్మ కనకవర్షం కురిపించిందంటారు. అందుకే దుర్గమ్మ కనకదుర్గమ్మ అయింది. కొలిచిన వారి ముంగిట కల్పవృక్షం, వేడుకున్న వారి పాలిట వరాల వేలుపు విజయవాడలో వెలిసిన కనకదుర్గమ్మ. విజయవాడ కనకదుర్గమ్మ కరుణాంతరంగా. తప్పు చేసినందుకు కన్న కొడుకునే శిక్షించిన రాజు మాధవవర్మ ధర్మనిరతికి మురిసి బెజవాడ కనకదుర్గమ్మ అతనిపై కనకవర్షం కురిపించిందంటారు. అందుకే దుర్గమ్మ కనకదుర్గమ్మ అయింది. కొలిచిన వారి పాలిట ముంగిట కల్పవృక్షం, వేడుకున్న వారి పాలిట వరాల వేలుపు విజయవాడలో వెలిసిన కనకదుర్గమ్మ. కృష్ణమ్మ ప్రతినిత్యం ఇక్కడ దుర్గమ్మ పాదాల్ని కడిగే మహద్భాగ్యాన్ని పొందింది. కృష్ణవేణి నది తన తరంగాల సుస్వర నాదాలతో దుర్గాజపాన్ని నిర్వహిస్తోంది. దుర్గమ్మ చరితని, లీలా విశేషాల్ని కృష్ణవేణమ్మ కథలుగా తన గలగలల సవ్వడులతో వినిపిస్తూ బిరబిరా ముందుకు సాగిపోతుంది. మహిమాన్విత శ్రీచక్రంలో ఇక్కడ కనకదుర్గమ్మ కొలువుతీరి ఉంటుంది. శ్రీచక్రాన్ని అర్చిస్తే ఆ తల్లిని ఆరాధించినట్టే. శ్రీచక్ర నవావరణ అర్చన ఈ క్షేత్రంలోని నిత్య ఆరాధనా కార్యక్రమంగా కొనసాగుతోంది. ఈ పూజా ప్రక్రియలో దంపతులు పాల్గొని ఆయురారోగ్యప్రదమైన ఐశ్వర్యదాయకమైన జీవనాన్ని శ్రీమాత కృప వల్ల పొందుతారు. కలో చండీ వినాయకః. కలియుగంలో అర్చించినంతనే సద్యో ఫలితాల్ని అందించే దేవతలు చండీదేవి, వినాయకుడు. పరమ పవిత్రమైన కృష్ణవేణి తీరంలో ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గాదేవిని చండీ స్వరూపిణిగా, మహాకాళిగా, మహాసరస్వతిగా, శుంభ నిశుంభుల్ని వధించిన త్రిశక్తి స్వరూపిణిగా ఆరాధన చేస్తారు. ఈ శక్తి రూపాన్ని హోమ విధానంతో పూజిస్తే శీఘ్ర ఫలితాలు లభిస్తాయి. అందుకే అమ్మవారి ఆలయంలో నిత్యం చండీ యాగాలు కొనసాగుతాయి. ఈ హోమాదుల ద్వారా భక్తులు సకల శుభ ఫలితాల్ని అందుకుంటున్నారు. అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు, అమ్మా పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు, అమ్మా ముక్కోటి మెరుపులా మోము చూడు, అమ్మమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మ నీ అడుగులే అమ్మా నిప్పుల్ని తొక్కిన నడక చూడు, అమ్మా దిక్కుల్ని దాటిన కీర్తి చూడు. విజయసిద్ధి ప్రదక్షేత్రం విజయవాడ. కృష్ణా పుష్కరాల సందర్భంగా ప్రధాన పుష్కరోత్సవం విజయవాడలోనే కొనసాగుతుంది. అందుకే ఇది పుష్కర తీర్థయాత్రా స్థలిగానూ వర్తిల్లుతోంది. దేశ విదేశాల నుంచి పుష్కర యాత్రికులు విజయవాడకే తరలివచ్చి ప్రధానంగా పుష్కర స్నానాన్ని ఆచరిస్తారు. ఇంద్రకీలాద్రి దిగువన దాదాపు 3 కిలోమీటర్ల పొడవైన దుర్గా స్నాన ఘట్టంలో భక్తులు పుణ్యస్నానాలను ఆచరిస్తారు. విజయసిద్ధి ప్రదక్షేత్రం విజయవాడ. కృష్ణవేణి పుష్కరాలలో సందర్భంగా ప్రధాన పుష్కరోత్సవం విజయవాడలోనే కొనసాగుతుంది. అందుకే ఇది పుష్కర తీర్థయాత్ర స్థలిగా వర్ధిల్లుతోంది. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి క్షేత్రపాలకుడు రుద్రాంశ సంభూతుడు ఆంజనేయ స్వామి. అమ్మవారి ఆలయానికి ఉత్తర భాగంలో పుట్టలో నాగేంద్రస్వామి నెలకొని ఉంటాడు. ఇక్కడ నాగేంద్ర ప్రతిష్ఠ చేసిన వారికి సంతాన సిద్ధి ఏర్పడుతుందని నమ్మకం. ఈ నాగేంద్రస్వామికి సమీపంలోనే వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి మందిరం ఉంటుంది. ఇక్కడ కాలసర్పదోష నివారణ పూజాధికాలను నిర్వహిస్తారు. అమ్మవారి ఆలయం నుంచి మల్లేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్లే మార్గంలో వినాయకుడు, నటరాజు, శివకామ సుందరీదేవి ఆలయాలు ఉన్నాయి. దసరా నవరాత్రుల సందర్భంగా దుర్గమ్మతో పాటు శివకామ సుందరీదేవిని నవవిధ అలంకారాలతో తీర్చిదిద్దుతారు. ఇక్కడే ఆలయంలో కాసేపు ధ్యాన ముద్రాంకితులుగా భక్తులు ఆధ్యాత్మికంగా సేద తీరాలి. వేదవ్యాసుడు రచించిన శ్రీదేవి భాగవతం ప్రకారం నవరాత్రి 9 రోజులు దేవి ఆరాధనకు ప్రత్యేకమైనవి. అందుకే వీటిని దేవీ నవరాత్రులని, శరత్కాలంలో వచ్చే నవరాత్రులను శరన్నవరాత్రులని అంటారు. దేవీ నవరాత్రి 9 రోజులు ఒక్కో రోజు ఒక్క అవతారంలో అమ్మవారు భక్తులకు అద్భుతంగా దర్శనమిస్తారు. మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవిగా అనుగ్రహిస్తారు. రెండవ రోజు అమ్మవారు వేదమాత శ్రీ గాయత్రీదేవిగా కొలువై ఉంటారు. మూడవ రోజు అమ్మవారు ప్రాణికోటి ఆకలి తీర్చే అన్నపూర్ణామాతగా అనుగ్రహిస్తుంది. నాలుగవ రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా తేజరిల్లుతుంది. ఐదవ రోజు అమ్మవారు శ్రీ చండీదేవిగా అనుగ్రహిస్తుంది. ఆరవ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా అనుగ్రహిస్తుంది. ఏడవ రోజు అమ్మవారు సరస్వతీదేవి రూపంలో కరుణిస్తుంది. ఎనిమిదవ రోజు దుర్గాష్టమి పర్వదినం. ఈ రోజు అమ్మవారు దుర్గతులను రూపుమాపే దుర్గావతారంలో దర్శనమిస్తుంది.
9వ రోజు మహర్నవమి. ఈ రోజునే మహిషుడు అనే రాక్షసుని సంహరించిన అమ్మవారు మహిషాసురమర్దినిగా దర్శనమిస్తారు. విజయదశమి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పర్వదినం. ఈ రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీదేవిగా దర్శనమిస్తారు. బెజవాడలో కొలువైన కనకదుర్గమ్మ తెప్పోత్సవం చూడాలంటే ఒళ్లంతా కళ్ళు చేసుకోవాల్సిందే. వివిధ వర్ణమయ విద్యుత్ దీపాలంకరణ, నానావిధ సుమమాలికల సోయగాలతో, జలతరంగిణితో శోభాయమానంగా అమ్మవారు అద్భుత రీతిలో తేజరిల్లుతూ తెప్పోత్సవంలో అనుగ్రహిస్తుంది. విజయవాడ కనకదుర్గ ఆలయం కొండపైకి స్థానిక రవాణా సౌకర్యాలు, సొంత వాహనాల్లో కూడా సులువుగా చేరుకోవచ్చు. దేశంలోని అన్ని ప్రాంతాల నుండి విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్కి విమాన మార్గం ద్వారా చేరుకుని అక్కడి నుండి స్థానిక వాహనాల్లో కొండకి చేరుకోవచ్చు. అన్ని ప్రాంతాల నుండి విజయవాడకు బస్సు, రైలు మార్గాలు ఉన్నాయి. అమ్మవారి దర్శనం తెల్లవారుజామున 4 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు దర్శనానికి అనుమతినిస్తారు. ఓం శ్రీ దుర్గాయై నమః. ఓం శ్రీ సర్వమంగళకారిణ్యై నమః. ఓం శ్రీ సమస్త జగదాధారాయై నమః. ఓం శ్రీ సుప్రసన్నాయై నమః. ఓం శ్రీ శాంతమూర్తయే నమః అనే నామాల్ని జపించాలి. విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం భవభయహరణం. ఓం శ్రీ కనకదుర్గాదేవ్యై నమః. అమ్మల గన్నయమ్మ ఆదిశక్తి కనకదుర్గమ్మ. ఆ దుర్గమ్మ సమక్షంలో జీవనవేణి కృష్ణవేణి దివ్య తేజస్సుతో ప్రవహిస్తోంది. మహాతీర్థ క్షేత్రంగా, సిద్ధిశక్తిదాయక క్షేత్రంగా అలరారే విజయవాడ దుర్గమ్మ సన్నిధి భక్తులకు ఎనలేని అనంతకోటి పుణ్యపిన్నిది. రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.